అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. విపత్తు సమయంలో సరిగ్గా పని చేయకుంటే ఎవరిని వదలబోనని సీఎం చంద్రబాబు హెచ్చరిక. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సర్వశక్తులు ఒడ్డి పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. విపత్తు సమయంలో కూడా ఫేక్ ప్రచారాల వరద కొనసాగిస్తున్న ఫేక్ జగన్ రెడ్డి. ప్రకాశం బ్యారేజ్లో బోటు అడ్డుపడిన 69వ గేటుకు మరమ్మతులు చేసేందుకు గేట్ల నిపుణులు. పలాసలో మాజీ మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే శిరీష. విపత్తు సమయంలో సరిగ్గా పని చేయకుంటే ఎవరిని వదలబోమని సీఎం చంద్రబాబు తెలిపారు. 2 రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు, అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విపత్తు నిర్వహణలో సరిగ్గా పని చేయకుంటే మంత్రులకైనా వేటు తప్పదని హెచ్చరిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. మీరు పబ్లిసైజ్ చేయండి. అవి పబ్లిసైజ్ చేస్తే ఆటోమేటిక్ ఎవరు వస్తారో నేరుగా వాళ్ళని కాంటాక్ట్ చేసి అక్కడికి పంపిస్తారు వెహికల్స్ అవన్నీ. అదే నేను అనేది మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను. మన కుటుంబ సభ్యుడు ఒకడు చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా అధికార యంత్రాంగం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగమే కాదు, సమాజం కూడా. సమాజంలో హితం అనేది మరి మనం చనిపోతే ఎవడు తీస్తాడు రేపు? ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నా, చాలా గట్టిగా చెప్తున్నా. 1-2 కాదు, నేను చాలా చూశాను ఇవన్నీ. అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఆ బాధే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నా. చాలా స్టబర్న్గా ఉంటానని దృఢ సంకల్పంతో మనస్సును కూడా స్థిమితం చేసుకొని చెప్తున్నాను. నౌ ఎవ్రీబడి హ్యాస్ టు యాక్ట్. నో ఎక్స్క్యూజెస్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత వర్షం పడితే, ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే, మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఆ ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. 2 పిల్లర్స్ మధ్యలో గేట్ ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది. దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకునింది. అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి? నౌ ఐఎమ్ ఫోర్స్ టు సస్పెక్ట్. ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి, పాయిజన్ హాస్టల్స్ లో ఏంటివన్నీ 1-4 సార్లు చెప్తున్నా. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సర్వసూక్తులు ఒడ్డి పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సరిగ్గా పనిచేయకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ఇవాళ్లే జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 5 ఏళ్లుగా అధికార వ్యవస్థ లేని పనిచేయలేదని విమర్శించారు. సద్వినియోగం చేసుకోవాలి. కాస్తో కూస్తో వేస్ట్ అయినా మేమేం చేశామంటే అందరికీ రీచ్ కావాలనే ఉద్దేశం చేశాం. వాళ్ళు రీచ్ కావాలంటే వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి. మేము ఒక స్ట్రక్చర్ కానీ సప్లై డిమాండ్ 2 కూడా చేయడం కోసం చేశాం. నో అని నేనేమంటాను, నో ఇవి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో అవన్నీ మనం చేయలేము. మేము ఒక మనుషుల యొక్క మీకు పేపర్కి ఇస్తాం, పలాని వ్యక్తి పలాని ప్రాంతంలో మా సచివాలయం ఇన్ఛార్జ్ సీనియర్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు, సచివాలయం సిబ్బందిని అంతా తీసుకున్నాం, అక్కడే వాలంటీర్స్ కూడా డబ్బులు పే చేస్తున్నాం,
వాళ్ళు కూడా ఉపయోగించుకోమన్నాం. వీళ్ళందరినీ ఉపయోగించి అవసరమైతే ఒక 5-10 మంది బయట నుంచి తెచ్చుకోమన్నాం. వీళ్ళందరినీ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇమ్మన్నాం. ఆ స్టాక్ పాయింట్స్ ఏవైతే సచివాలయం నెంబర్లు మీకు ఇస్తాం, ఆ సచివాలయం నెంబర్లు మీరు పబ్లిసైజ్ చేయండి. అవి పబ్లిసైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరు వస్తారో నేరుగా వాళ్ళని కాంటాక్ట్ చేసి అక్కడికి పంపిస్తారు వెహికల్స్ అవన్నీ. అదే నేను అనేది మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను. మన కుటుంబ సభ్యుడు ఒకడు చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా అధికార యంత్రాంగం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగమే కాదు, సమాజం కూడా. సమాజంలో హితం అనేది మరి మనం చనిపోతే ఎవడు తీస్తాడు రేపు? ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నా, చాలా గట్టిగా చెప్తున్నా. 1-2 కాదు, నేను చాలా చూశాను ఇవన్నీ. అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఆ బాధే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నా. చాలా స్టబర్న్గా ఉంటానని దృఢ సంకల్పంతో మనస్సును కూడా స్థిమితం చేసుకొని చెప్తున్నాను. నౌ ఎవ్రీబడి హ్యాస్ టు యాక్ట్. నో ఎక్స్క్యూజెస్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత వర్షం పడితే, ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఆ ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. 2 పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది. దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకునింది. అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి? నౌ ఐఎమ్ ఫోర్స్డ్ టు సస్పెక్ట్. ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి, పాయిజన్ హాస్టల్స్లో ఏంటివన్నీ 1-4 సార్లు చెప్తున్నాను. ఇంక అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. ఒకటి జరగకుండా చూసుకోవాలి, ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి, విజిలెంట్గా ఉండాలి. అది కూడా పెట్టాను. ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం. నేను ఎవరు తప్పు జరిగినా, ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా పనిచేయకుండా కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది. ఐఎమ్ వెరీ క్లియర్, వీఆర్ ఆల్ హియర్. ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు, పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ. వీఆర్ హియర్ టు డూ జాబ్. అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. నేను అందుకే ఒకటే మాట చెప్తున్నా, కొంతమందికి ఇంకా ఉంది. మీరు కూడా సమాజంలో భాగం. సమాజంలో మీరు కూడా ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవద్దండి. కమాన్ మెయిన్ స్ట్రీమ్. మెయిన్ స్ట్రీమ్కి రమ్మని కోరుతున్నా, ప్రజాహితం కోసం పనిచేయమని కోరుతున్నా. చేయకపోతే వాళ్లే ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో వాళ్లే ప్రజలే ఎలిమినేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి. ఏంటంటే నిన్న వచ్చి 5 నిమిషాలు వచ్చి షో చేసి ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి, ఒక వ్యక్తిని పరామర్శించారండి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడిగా చేశారండి. ఆ పేపర్ ఉంది, రాయొచ్చు కదా పాజిటివ్గా. ఏంటివన్నీ వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు. ఎవరు చేయరు ఇవన్నీ.
అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని. ఇదే మరి చేసేవాడు, ఏది చేసినా ఇదే మరిగా. విపత్తు సమయంలో కూడా ఫేక్ ప్రచారాల వరద కొనసాగిస్తున్న ఫేక్ జగన్ రెడ్డి అని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు ఈరోజు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఫేక్ జగన్ ఫేక్ మాట్లాడుతున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. మీరు సీఎంగా ఉన్న కాలంలో ఏ రోజైనా సరే విపత్తులు వచ్చిన సమయంలో బాధితుల పక్షాన నించొని ఏ రోజైనా మీరు కార్యక్రమం చేశారా అని అడుగుతున్నా. అలాగే సాయంకాలం 5 దాటిన తర్వాత ఏ రోజైనా సరే మీరు బయటకు వచ్చారా? మీరు సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఒక్కరోజైనా బయటకు వచ్చారా అని అడుగుతున్నా. అలాగే మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ప్రెస్ మీట్ని మీరు అడ్రస్ చేశారా? వీటికి ముందు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విజయవాడలో మరి వరదకి ముంపు గురైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 20 గంటలు గడిచిన 2 రోజులుగా సుమారు 40 గంటల పాటు ప్రజల్లోనే ఉంటూ కలెక్టర్ ఆఫీసులోనే బస చేసి బస్సులోనే నివాసం ఉంటూ అధికార యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే మీరు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తారా? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారేమో. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఎప్పుడైనా ఒక విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ఏదో బురద జల్లేటువంటి కార్యక్రమం మానుకోండి అని చెప్పేసి మేము వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లో ఉన్నారు కనుక ఈరోజు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి శరవేగంగా ఆ సహాయ కార్యక్రమం చేపడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని సుమారు 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు తీసుకొచ్చి అక్కడ సహాయం అందిస్తున్నారు. తమిళనాడు నుంచి 3 టీంలు వచ్చినాయి. పంజాబ్ నుంచి 4 ఎన్డీఆర్ఎఫ్ టీంలు వచ్చినాయి. అలాగే ఒరిస్సా నుంచి 3 టీములు తీసుకొచ్చి అక్కడ శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన సహాయ సహకారాలు అందిస్తుంటే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు మీరు. ఈరోజు కొంత యంత్రాంగం మొద్దు నిద్రలో ఉన్నటువంటి మాట వాస్తవమే. అది మీరు చేసినటువంటి నిర్వాహకమే. ఈరోజు మీరు ఎక్కడైనా చూడండి, ముఖ్యమంత్రి అంటే ఎక్కడో ఆఫీసులో ఉండి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నేరుగా, ఎందుకంటే అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా చురుగ్గా పనిచేయించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ఇది మాకు గర్వంగానే ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన పడుతున్నటువంటి తపన. అలాగే కేంద్రంతో కేవలం ఎన్డీఆర్ఎఫ్ టీంలే కాకుండా హెలికాప్టర్లు తీసుకొచ్చారు, బోట్స్ తీసుకొచ్చారు. నిరంతరం కూడా అక్కడ ఆ బాధితుల పక్షాన్ని నించొని వారికి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు ఇది ప్రతి ఒక్కరు కూడా హర్షించాల్సినటువంటి విషయం. ఈరోజు ఆయనతో పాటు ముఖ్యమంత్రి గారితో పాటు పలాసలో మాజీ మంత్రి అప్పలరాజు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే శిరీష తీవ్రంగా ఖండించారు. గడిచిన 36 గంటలుగా ఒక సైనికుడిలా వరద ప్రాంతాలలో పడవలో ప్రయాణిస్తూ బాధితులకు భరోసానిస్తున్న చంద్రబాబును రాష్ట్రం, దేశం కాకుండా ప్రపంచం చూస్తున్నదని కళ్ళు లేని అప్పలరాజుకు ఏమీ తెలుస్తుందని అన్నారు. గత 36 గంటలుగా మనందరం ఆందోళన పడుతున్నట్టు రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ నగరం చుట్టూ వరద ముంచెత్తుతుంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు గాని, అటు మంత్రులు గాని అధికార గణంతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న 74 సంవత్సరాల వ్యక్తి పడుతున్న కష్టం ఈరోజు ప్రపంచం అంతటికీ ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఓడిపోయిన దగ్గర నుండి ఎక్కడ దాక్కున్నాడో తెలియదు గాని ఈరోజు 2 కెమెరాల ముందుకొచ్చి నోటికొచ్చినట్టు వాగుతున్న
మాజీ మంత్రి అప్పలరాజు గారి గురించి ఆయనకి సమాధానం చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. అయ్యా అప్పలరాజు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిత్లీలో ఏం చేశారు, హుదుహుదులో ఏం చేశారు, ఇప్పుడేం చేస్తున్నాడని కళ్ళుండి చూడలేని నీలాంటి కబోది మాట్లాడుతున్న మాటలకి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెల్లింగ్ తెలియకపోయినా అర్థం తెలుసుంటుందనే అనుకుంటున్నాను. అందులో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకులు లేరు. 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు ఈరోజు ఒక 10 NDRF టీమ్స్ తో పాటు పవర్ బోర్డ్స్ తో పాటు చుట్టుపక్కల ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి సహాయ సహకారాలు తీసుకుని ఈరోజు ఆయన చేస్తున్న పనికి ప్రపంచం అంతా నివ్వెరపోతుంది. ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఆయన వయసు కూడా మర్చిపోయి గత 36 గంటలకు ఆయన అసలు నిద్రపోయారో లేదో మాకు అర్థం కావట్లేదు. గంటకి ఒక మామూలు వ్యక్తిలాగా ఆయన అధికారులతో సమానంగా ఈరోజు పడవేసుకొని ప్రతి ఒక్క వీధికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా అమ్మా మీరు భయపడొద్దు, 24 గంటల్లో సాధారణ పరిస్థితికి తీసుకొస్తాను, మీతో నేను ఉన్నానని ప్రతి గడపకి ఆయన ఈరోజు ఇస్తున్న భరోసా ప్రతి ఒక్కరి మనసుల్ని కదిలించి వేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? హుదుహుదులో ఆయన ఏం చేశారో నువ్వు చెప్పక్కర్లేదు. విశాఖపట్నం నగరాన్ని చంటి బిడ్డలా కాపాడుకున్న ఈరోజు ఎవరు విశాఖపట్నంలో మర్చిపోవట్లేదు. తిత్లీలో దాదాపు సచివాలయాన్ని అందరినీ ఈరోజు పలాస తీసుకొచ్చి 7 రోజులు ఒక ముఖ్యమంత్రికి ఒక మామూలు బస్సులో ఆయన నివాసం ఉంటూ పలాస మొత్తాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చారు. అలాంటి ఆయన గురించే మీరు మాట్లాడుతున్నారు. మీకు తెలిసొస్తే కదా ఈరోజు మీ వరకు గత 5 సంవత్సరాలు మీ పాలనలో నెల్లూరు జిల్లాకు చుట్టుపక్కల వరదలు వచ్చినప్పుడు ఒక హెలికాప్టర్లోని వెర్రి నవ్వులు నవ్వుకుంటూ చూసిన వెళ్లిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నిద్రపోకుండా నిద్రాహారాలు మాని ప్రతి గడప తొక్కుతున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. దయచేసి అనవసరంగా కెమెరా ఉంది కదా నోటుకొచ్చినట్టు మాట్లాడితే నాతో పాటు ఏ తెలుగుదేశం కార్యకర్త ఇంతకు ముందులాగా కాముగా ఉండరని మీకు సున్నితంగా హెచ్చరిక చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈరోజు మీడియా నుంచి చూస్తున్న మనిషి అన్న ప్రతి ఒక్కడికి మెదడున్న ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. మరి మీలాంటి పశువులకి ఎందుకు అర్థం కాదో మీరు మనుషుల పశువుల మీ ఇంగిత జ్ఞానానికే వదిలివేస్తూ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను అప్పలరాజు గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోమని మీకు సున్నితంగా హెచ్చరిక చేస్తూ మీ సోదరి గౌతు శిరీష. ప్రకాశం బ్యారేజీలో బోటు అడ్డుపడిన 69వ గేటుకు మరమ్మతులు చేసేందుకు గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడుతో కలిసి మంత్రి నిమ్మల పరిశీలించారు. గేటు పనులకు సంబంధించి ఆయనతో చర్చించారు. ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి ఇబ్బంది లేదని, త్వరలోనే దెబ్బతిన్న ప్రాంతంలో పనులు చేపడతామని చెప్పారు. అది మరి తర్వాత ఇంకా పర్మనెంట్ గా ఇప్పుడు మీరు కోఆర్డినేట్ చేసుకోండి. అప్పుడు ఎల్లుండికి మన గేట్లు ఎగ్జిక్యూట్ అది కూడా తగ్గుతుంది కాబట్టి ఆ పడవలు లాగేసి పని కూడా ఇంక ఎల్లుండి పెట్టుకోవాలండి. బయట ప్రకాశం బ్యారేజీ అంటే ఇది తెలుగు జాతి ప్రజల ఆస్తిది. అందులో కూడా పర్టికులర్ గా టంగుటూరి ప్రకాశం పంతులు గారు పేరు పెట్టుకున్నటువంటి బ్యారేజీ ఇది. లక్షలాది ఎకరాలకు సాగునీరిస్తూ లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చేటువంటి బ్యారేజ్ ఇది. అందుచేత ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు. దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించాడు. అందుచేత ఆ విషయం మీద కూడా మేము తర్వాత ఆలోచన చేస్తాం. ముందు ఇమ్మీడియట్లీ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి ఒక పడవ అయితే కిందకి కొట్టుకుని పోయిందని చెప్తూ ఉన్నారు. ఆ గ్యాప్ లోంచి మిగిలింది కూడా ఏంటనేది కూడా మనం ఎంక్వైరీ చేసుకుని దాన్ని కూడా పడవలు తీయడానికి కూడా ఏజెన్సీని కూడా ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ 11,40,000 క్యూసెక్ల వరకు కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది. కాబట్టి రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుంది, ఎల్లుండికి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనేది మాకు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ద్వారా అంచనా ఉంది. అంచేత రాబోయేటువంటి 2 రోజుల్లో అది కూడా ప్లాన్ చేసుకుని ఏ
ఏదైతే ఆ పడవలు అంటే అది 4 పడవలు అని చెప్తూ ఉన్నారు, అది ఎంతవరకు 4 3 అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న అడ్డుపడేటువంటి పడవలను కూడా 1-2 రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపలికి తీయాలి. ఏమాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లకి టచ్ అయినా లేదా ఇంకోటైనా మళ్ళీ దానికి ఏదైనా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడంలో కానీ ఓపెన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి కూడా కన్ననాయుడు గారు ఆల్రెడీ మనకు అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తారు.